4 పెళ్లి మళ్ళీ పెళ్లి కాదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈరోజు ప్రాంక్ అయ్యి మరి పెళ్లి ఫోటో పంపించి పెళ్లి అయిపోతుంది. నమ్మరు, నమ్మినా కూడా సరే వెళ్ళిపో అవసరం లేదు అంటే అంత గొప్ప ఫ్రెండ్స్. దమ్ దమ్ అవుతుంది. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జీలో బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా. రీసెంట్ గా నేను రాధమ్మ సాంగ్ పార్ట్ 2 కూడా రిలీజ్ చేసినాము. దాని యొక్క మేకింగ్ వీడియో చూద్దాం ఇప్పుడు. వేసిన తర్వాత జస్ట్ ఇది కనుక అంతే, జస్ట్ అమ్మాయి కూర్చుంటుంది అనుకో, నువ్వు చేతి అంటే రెడీ 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 మా రెడీ సార్. Five, six, seven. ఎండకు దమ్ దమ్ అవుతుంది. చెమటలు కాడతాను ఇగో. అరే నిజంగా మేము చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ప్లీజ్. ఈ పాట చాలా మంచిగా వస్తుంది. రాధమ్మ పార్ట్ 1 కంటే పార్ట్ 2 అదిరిపోద్ది అంతే. అంటే పార్ట్ 1 బాలేనా? అంటే డెవలప్ అయినా, అప్గ్రేడ్ అయినా. ఈ ఫ్యాను అది కూడా పేమెంట్ మీద ఇది మా దగ్గర లేక అప్పు కడుక్కున్న వీళ్ళ దగ్గర. మా ప్రొడ్యూసర్ ఇది వచ్చిన
ఇది దగ్గర 4వ పెళ్లి ఇది మళ్ళీ పెళ్లి కాదు కానీ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది అది తెలియకుండా జిట్టి తీసేసుకోవాలి ఆల్రెడీ లిస్ట్ చిక్క పెట్టుకున్నాం చూద్దాం ఇంత ఫ్రెష్నెస్ అయిపోయే వరకు ఉంటే హ్యాపీ చూద్దాం అప్పటి వరకు కానీ ఇది ఒక డ్రీమ్ చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది అరటి తోటలో ఇట్లా మండపం వేసుకొని మండపంలో పెళ్లి చేసుకోవాలి అని ఒక ఈ పచ్చని తోటలో సో ఆ డ్రీమ్ ఈ విధంగా నాకు నెరవేరుతుంది ఆ వరుడు సినిమాలో జరిగిన పెళ్లి ఇప్పుడు మా రాధమ్మ పాటలో ఈ పెళ్లి జరిగింది ఇప్పుడు కూడా రెడీ అవుతున్నారు వాళ్ళమ్మకు పేమెంట్ కూడా ఇవ్వాలి రాధమ్మ పాట ఎట్లుందో ఆమెను అడుగుదాం చెప్పు రాధమ్మ సాంగ్ ఎట్లా అనిపించింది రాధమ్మ సాంగ్ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ బాగుంది ఫస్ట్ ఎంత బాగుందో సెకండ్ అంతకంటే బాగుంది అవునా నిజంగా పెళ్లి చేసుకున్న పెళ్లి గడ బాగుందా ఈ సాంగ్ లో వేసుకుంటే పెళ్లి గడ బాగుందా నిజంగానే బాగుంది నాకైతే ఓకే నైస్ సో కింద కామెంట్ అలా అన్న సాంగ్ ఆమెనకతో చేస్తే బాగుంటుంది కదా ఆమెతో చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కామెంట్ చేసిండే సో ఆమెతో సాంగ్ నిజంగా చేయమంటారా చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి ఆమెని నీకు ఇంట్రెస్ట్ ఉందా చేయడానికి ఫస్ట్ నిజం చెప్పాలంటే సాంగ్ చేయడం ఏం లేదు బట్ చేస్తా ఎందుకంటే అట్లనైనా నువ్వు మాకు టైం ఇస్తావు కదా రామని మాతో ఉండలేవు కదా కొన్ని రోజులే మరి ఈ టైంలో కొంచెం బిజీగా లేకపోతే తర్వాత మళ్ళీ బిజీగా ఉండాల్సి వస్తుంది ఈ టైంలో ఎనర్జీ ఉన్నప్పుడు కష్టపడాలి కష్టపడితేనే ఫ్యూచర్లో టైం మనం కేటాయించుకోవచ్చు సో ఆమెతో నెక్స్ట్ సాంగ్ చేసే ప్రయత్నం నేను చేస్తా సో ఇప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము కూర్చున్న పరుపు 3 months బ్యాక్ ఏమో ఇది బుక్ చేసినాం మేము ఏంటిది అది ఇయే అది హలో హలోనా ఇదేంది ఎమ్మ పరుపు మేధాంశ అయితే ఈ పరుపు వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా దుంకినా ఎగిరినా ఏం కాదు ఇప్పుడు మేధాంశ పరుపు రివ్యూ ఇస్తాడు మేధాంశ ఎలా ఉంది బెడ్ ఎలా ఉంది చెప్పు బాగుంది నీకు పాత బెడ్ నచ్చిందా కొత్త బెడ్ నచ్చిందా కొత్త బెడ్ ఎందుకు ఇంకా అవునా నార్మల్ గా ఈ బెడ్షీట్ అయితే ఒక ప్రాబ్లం ఉంటది అంటే తెల్లార వరకు బెడ్షీట్ అటు పోతుంది బెడ్షీట్ అవుతుంది మనం ఎట్టడం ఉంటాము సో ఇది స్ట్రెచబుల్ అండ్ ఇట్లా కింద హోల్డ్ చేయొచ్చు ఇది కాబట్టి తెల్లార వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బెడ్షీట్ ఇలానే స్టిఫ్ గా ఉంటది సో మ్యాట్రెస్ అయితే ఈ బెడ్షీట్ వేసినాం కాబట్టి ఎంత తెల్లగా ఉందో అంతే తెల్లగా ఉంది విచ్ కలర్ ఇట్ ఈస్ ఓకే మన ఇంట్లో ఏం మ్యాట్రెస్ ఉంది నీకు నచ్చిందా నచ్చింది నిజంగా ఎమ్మా మ్యాట్రెస్ అయితే చాలా చాలా బాగుంది నీకైతే అనిపిస్తున్నాను సో లాస్ట్ 3 months నుంచి అయితే మేము మ్యాట్రెస్ వాడుతున్నాం అనిల్ కంటే కూడా నేనే ఎక్కువ యూజ్ చేస్తున్నాను నేను పొట్టోడే ఎప్పుడన్నా అనుకోకుండా వాటర్ వారవస్తున్నా కానీ ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి సో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు కొద్దిమంది ఏం చెప్తారంటే మరీ మెత్తగా ఉన్న పరుపులు వాడితే నడుము నొప్పులు వస్తాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు సో ఇది మరీ మెత్తగా లేదు మరీ గట్టిగా లేదు కంఫర్ట్ గా ఓకే మన బాడీకి రిలాక్స్ అయ్యేటట్టు ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి చెక్ చేయండి ఎమ్మా మ్యాట్రెస్ ని బుక్ చేసుకోండి సో నెక్స్ట్ మంత్ ఆమెతో సాంగ్ చేసే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా గెట్ రెడీ నువ్వు కూడా గెట్ రెడీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో కనుక మీరు పర్చేజ్ చేస్తే 15% డిస్కౌంట్ కూడా వస్తుంది వెళ్ళి చెక్ చేయండి hours later. ఇంత సింపుల్ గా తెలియజేసి పంపిస్తే బాగానే ఉంటుంది ఒక ఆడపిల్ల పేరెంట్ గా రెడీ రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ సాంగ్ చూసినాక మీ స్కూల్లో కాలేజా మీది కాలేజీలో ఏమన్నారు చూసిరా అసలు చూసినారు బాగా నచ్చిందట్నా ఓకే
సో ఇది కూడా ఈ సాంగ్ కూడా చూపి. ఇప్పుడు కాలేజ్ మారినావా? అదే కాలేజ్. సేమ్ కాలేజ్. ఏమన్నారు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? చెప్పలే షూటింగ్ ఈరోజు ప్రాంక్ అయ్యి మరి పెళ్లి కూడా పంపించి పెళ్లి అయిపోతుంది అని చెప్పి. నమ్మరు, నమ్మినా కూడా సరే వెళ్ళిపో అవసరం లేదు అంటే. అంత గొప్ప ఫ్రెండ్స్. ఆ పంతులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు పంతులు. తెల్లగానా అంటే కింద ఎత్తారే మన కామెంట్లలో. అది కాదు మనసు మంచిది కావాలి. విషయం ఏంటంటే పంతులే కానీ బుక్ చూడు పిల్లల పేర్ల పుస్తకం పట్టుకొని వచ్చి మధ్యలో ఏంది మళ్ళా హార్డ్వేర్ షాప్ అట. ఏంది ఇప్పుడు పెళ్లి పందిట్లో ప్రొద్దుననే అనుకోకుండా ఇట్లా ఉన్నా సడన్ గానే ఇంకా ఛాయ్ కూడా తాగలేను. ఫోన్ చేసి రాండి అంటే దవ్వన ఉరికొచ్చిన. నేను వేరే పనికి పోయేవాడిని ఒక ½ అయితే ఈ అన్న ఫోన్ చేసిండు కాబట్టి తొందర వచ్చేసిన. నైస్, థ్యాంక్ యూ. సో పెళ్లి పందిట్లో పిల్లల పేర్లు పెట్టుకుంటాం. అంతేనా? మాడికాయ నవ్వులుతాను ఇక్కడ పెళ్ళి అయితే అంటే మాడికాయ తింటా నవ్వులుతా ఉన్నది. రాత్రి నాకు తెగిలేదు కాదు ఏడదొచ్చి జాగ్రత్త. మంచి పాపులు కట్ చేసి కాదు అదేదో నువ్వు అందులో సారి పెట్టుకుని అంత అయిపోకు నువ్వు కూడా. యాక్షన్. పండగ రాదమ్మా ఇక్కడ పెట్టుకుంది అక్కడ ఎవరు వెనక కరెక్ట్ యాక్షన్ చేస్తారు. అట్లా చూసి సైడ్ చూసి పడుతుంది. ఆ టైమింగ్ అయిపోవాలమ్మా. ఇవి టప్పని తీసి అట్లా పెట్టేసి అంత ఇగో పెట్టినప్పుడు నాన్న చిక్కుతండి పగరకుండా సేమ్ అండి ఆ పెట్టి తీసేటప్పుడు అప్పుడు అటు చూడవా అటు చూసినావు అది అచుక్కలు వాడాలి ఇప్పుడు కేవలం. మా వాళ్ళు అక్షింతలు తీసుకురామంటే నువ్వు బియ్యం పట్టుకోవాలి. అల్లుర్రా అంటే ముఖానికి పట్ట కొడుతుంది. ఇది ఫైనల్ గా ఆంటీ తోటలో పెళ్లి సీన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంటికి పోతాం. మా ఇంటికి దావతం లేదు మరి. భోజనాలా? మధ్యాహ్నం భోజనాలు చేద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేతిలోని వాళ్ళు దిగండి. పంతులతో సహానా అన్న పంతులు దిగుడే చేతి కింద ఉన్నాను అందరూ. కెమెరా ఫేవర్ వచ్చినప్పుడు ఇద్దరు ఒకరు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి అట్లా అదే మాట్లాడండి. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ రండమ్మా.
పాటలో పెళ్ళయింది మంచిగా అరటి తోటలో ఆ సెలబ్రేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. కానీ ఈరోజు వర్షం పడ్డది, కొంచెం డిలే అయింది. నైట్ టైం చిన్న ఫస్ట్ నైట్ సెటప్ లెక్క వేసి చిన్న కంపోజ్ చేస్తున్నాం. ఈ సీన్ కంపోజ్ ఇది అయిపోయిందంటే షూటింగ్ అయిపోతుంది. కొంచెం ఇలాంటి సీన్లు చేసేటప్పుడు కొంచెం ధైర్యము కొంచెం భయము అన్ని మిక్సప్ ఉంటాయి. సో వాటన్నిటిని అవన్నిటిని కొంచెం పెట్టుకొని ఇలాంటి సీన్లు చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ఫీల్ అవ్వాలిగా. ఎనీవే థ్యాంక్ యూ. ఈ సీన్ ఎలా వచ్చింది ఏంటి దీని కథ అంతా మన బాబాయ్ మ్యూజిక్లో ఉంటుంది, తెలియజేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మనం ఈ షూట్ వచ్చేసి వెంగళాపూర్లో, మన మరణపేట కొలపల్లి రూట్లో ఉన్న వెంగళాపూర్లో షూట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెంగళాపూర్. 2 రోజులు నిర్విరామంగా ఇష్టపడి మరి ఆదమ్మ పార్ట్ అనేది కంప్లీట్ చేసినాము. మా డైరెక్టర్ సాబ్ రాజధాని అన్న ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ చాలా బాగా వచ్చింది. అల్టిమేట్ అందరూ ప్రేక్షకులు దాన్ని ఆదరించారు. సెకండ్ సాంగ్ దాన్ని మించి ఉంటుంది, ఖచ్చితంగా అదిరిపోద్ది. మీరు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. దీన్ని ఇంకా పెద్ద హిట్ చేస్తారు నాకు తెలుసు. ఖచ్చితంగా బాగుంటుంది. ఎస్ థ్యాంక్ యూ అన్న. సహస్ర మా చిట్టి చెల్లెమ్మ 17 years పోయి మళ్ళీ స్కూల్లో ఎగ్జామ్ రాసుకోవాలి. ఇలా అనిపించింది సాంగ్. కాలేజ్ పోయి మళ్ళీ ఏమంటారు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవన్నీ చేయాలి. సో ఎట్లా అనిపించింది సాంగ్? ఎట్లా అనిపించింది? ఊర్లో ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా అనిపించింది? ఊర్లో కొంచెం టఫ్ ఉండే, లైక్ అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉండే, లొకేషన్స్ దూరం కాబట్టి. బట్ సాంగ్ అయితే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మంచిగా మాట్లాడండి. మా డిఓపి జనితా బబ్లు. సో దానికి నీకు అనిపించింది? ఫస్ట్ సాంగ్ కొంచెం ఆగమం ఉండి చేసిన డార్లింగ్, దానికంటే సెకండ్ సాంగ్ ఇంకా మంచిగా సాగింది. ఫస్ట్ సాంగ్ రియాక్షన్, సెకండ్ సాంగ్ రియాక్షన్ కంప్లీట్ చేంజ్ ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ అప్పుడు కొద్దిగా అందరం సడన్ గా అందరం ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా అనిపించింది, నాకే కొద్దిగా చిన్నగా అనిపించింది. కానీ సెకండ్ పార్ట్ తో వచ్చేసి మాత్రం అదిరిపోయింది. విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, లొకేషన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని అదిరిపోయినాయి. సో కంపల్సరీ మంచి హిట్ అవుతుంది సాంగ్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కూడా మనస్ఫూర్తిగా బాబాయ్ మ్యూజిక్ వెళ్ళి ఆదమ్మ పాటలు చూడండి. ఒక కామెంట్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. అట్లాగే అనిల్ జీరో బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా మేము అందరం కష్టపడి సాంగ్ అయితే చేసినాము. ఒకవేళ మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఇలాంటి సాంగ్స్ ముందుగా ఎన్నో వస్తూ ఉంటాయి బాబాయ్. సో సబ్స్క్రైబ్ టు సో ఇది ఓవరాల్ గా బ్లాగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఆమెతోని సాంగ్ చేసే ప్రయత్నం చేస్తాము. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సీ యూ.